వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీలో ముఖ్యులుగా కనిపించిన వాళ్ళు తర్వాత కాలంలో పార్టీలు మారారు. కొందరు రాజకీయంగా కూడా సైలెంట్ అయిపోయి ఇప్పుడిప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉనికి లేకుండా పోయింది రాజకీయంగా. అండ్ మరీ ముఖ్యంగా జనసేన పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అయితే పూర్తిగా అగమ్య గోచరంగా, అంటే జనసేన పార్టీలో ఒక కార్యకర్త స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మంత్రులుగా చలామణి వాళ్ళను కూడా పెద్ద నాయకులుగా చూడడం లేదట. ఆ జనసేనలో కార్యకర్త స్థాయి వీళ్ళు 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసి 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా మీ స్థాయి మా స్థాయి ఒకటే విధంగా అనే విధంగానే ఉన్నారట. అసలు గౌరవము టీడీపీని దిగడం లేదట, అటు జనసేన వాళ్ళు కూడా దిగడం లేదట. అందుకని చెప్పి కొందరు మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని మొన్నటి నుంచే జోరుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కనిపించింది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వెళ్ళారు కదా. తాజాగా జనసేన అధ్యక్షుడిని కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నారు అనే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. నేను వచ్చేసారి ఒంగోలు నుంచి పోటీ చేద్దామని అనుకుంటూ ఉన్నా. అక్కడ పార్టీని బలోపేతం చేద్దాము అంటే టీడీపీ వాళ్ళేమో నన్ను పట్టించుకోవడం లేదు, దగ్గరికి రానివ్వడం లేదు. జనసేనలో పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు కూడా ఏమీ గౌరవం ఇవ్వడం లేదు. పార్టీని బలోపేతం చేద్దామంటే ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగేస్తూ ఉన్నారు. మరి ఎలా బలోపేతం చేయాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు దిశానిర్దేశం చేయండి అని జనసేన అధ్యక్షుడి దగ్గర బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గోడు వెళ్ళబోసుకున్నారు అన్నది ఆ వార్తల సారాంశం. సరే, ఇప్పుడు గోడు వెళ్ళబోసుకున్నారు. ఏం వెళ్ళబోసుకున్నా అక్కడైతే టీడీపీ వాళ్ళు ఒంగోలులో బాలినేని గారిని కూటమి కార్యకలాపాలను లేకుంటే అక్కడ ఇంకేదో రాజకీయంగా బలోపేతం అవుతాం జనసేనను ముందు పెట్టి అంటే దానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. జనసేనలో కూడా ఒక వర్గం పూర్తిగా టీడీపీ లైన్లోనే ఉంది. ఆ వర్గం బాలినేని గారిని అక్కడెక్కడే కూడా ఏ కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా ఏదో ఒక ఏకాకి లాగానే కనిపిస్తూ ఉన్నారు. చెప్పాను కదా, చిన్న చితక వాళ్ళు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు జనసేన అధ్యక్షుని కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక గోడు వెళ్ళబోసుకున్నారు అంటే బహుశా అది ఒక ఫైనల్ గోడేనేమో. ఆయన కనుక ఇంకా ఒక రాజకీయంగా ఒక అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమన్నా చూస్తారా, వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడున్న పరిస్థితే నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా జనసేనలో అలాగే ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తారు, ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి, తర్వాత స్టెప్ ఏంటి, లేదు అంటే రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయే పరిస్థితి వస్తుందా తెలియడం లేదు. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాను మొత్తం రాజకీయంగా పూర్తిగా గ్రిప్పులో పెట్టుకొని నడిపిన ఆయన ఇప్పుడు జనసేనలో చిన్న చితక ఏమంటారు కొన్ని పనికిరాని వేదికల మీద కూర్చొని నోటికి ఏదో తేది దేనికి పనికిరాని జనసేన వాళ్ళు కూడా బాలినేని లెక్క చేయడం లేదట. బహుశా అది అటువైపు వాళ్ళని ప్రయోజనం లేదులేండి. బాలినేని శ్రీనివాసరెడ్డి తనను తానే పూర్తిగా తగ్గించుకొని వాళ్ళ నీడలో ఉన్నారు. ఎందుకేమో మాకే అర్థం కావట్లేదని ఆయన ఇన్ని రోజులు అభిమానించిన వాళ్ళు కూడా ఇప్పుడు పెడుతున్నటువంటి కామెంట్లు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, సరే ఎవరి వ్యూహం ఏముంటుంది, ఎవరి స్ట్రాటజీ ఏముంటుందో మనకైతే తెలియదు. కానీ బట్ వైసీపీలో ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎట్లున్నారు, బయటకు పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లుంది అన్నది బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్లకు అర్థమవుతూ ఉండొచ్చు.